Hi Mama, there is a movie review of Greatest of All Time, starring Vijay Talapati, directed by Venkat Prabhu. అండ్ విజయ్ తలపతి గారి కెరియర్లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన మూవీ ది గోట్. అండ్ ఈ మూవీకి బడ్జెట్ కూడా అప్రాక్సిమేట్లీ 400 crores దాకా పెట్టారని చెప్తున్నారు. మేబీ విజయ్ తలపతి గారి సినీ కెరియర్కి ఇదే లాస్ట్ మూవీ అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అండ్ ఈ మూవీలో విజయ్ తలపతి యాంటీ స్పెషల్ టెర్రరిస్ట్ స్క్వాడ్లో పనిచేస్తూ ఉంటాడు. అండ్ తను చేసే ఉద్యోగం గురించి తన భార్యకి కూడా తెలియదు. వన్ ఫైన్ డే ఒక స్పెషల్ మిషన్ కోసం తన ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తన కొడుకును కోల్పోతాడు. భర్త చేసే ఉద్యోగం వల్లే తన కొడుకు చనిపోయాడని భావించి అతడికి దూరంగా వెళ్తుంది. ఇక గాంధీ కూడా తన వల్లే తన కొడుకు మరణించాడని తనకు తాను శిక్ష విధించుకొని అండ్ ఆ స్క్వాడ్ నుంచి బయటికి వస్తాడు. వన్ ఫైన్ డే 15 ఏళ్ల తర్వాత అనూహ్యంగా తన కొడుకు కనిపిస్తాడు. అండ్ ఆ కొడుకుని తీసుకొచ్చిన తర్వాత తన లైఫ్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడన్నదే మూవీ. అండ్ ఈ మూవీ తండ్రి కొడుకులకు మధ్య టఫ్ ఫైట్గా ఉంటుంది. తండ్రి మీద తన కొడుకు ఎందుకు పగతో ఉన్నాడు అండ్ ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అండ్ ఈ ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. ఇలాంటి స్టోరీతో వచ్చిన మూవీస్ చాలానే చూసాం. అలాగే హీరో కొడుకుని విలన్గా చూపించి ఫైనల్గా తండ్రి కొడుకులు ఒకటవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి స్టోరీని చూసినా కానీ అండ్ వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు ఇంప్రెస్గా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే హీరో ఇంట్రడక్షన్ రొటీన్ యాక్షన్ సీన్లతో సాగదీశారని చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటరే. అండ్ ఈ రెండిట్లో సిమిలర్ పాయింట్ ఏంటంటే ల్యాగ్. ఇంటర్వెల్ ముందు కొడుకుని విలన్గా రివీల్ చేశాక సెకండ్ హాఫ్లో తండ్రి కొడుకుల మధ్య ఆట ఎలా ఉంటుందో అండ్ ఆ క్లైమాక్స్ ఏ విధంగా తీశారో మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది. అండ్ ఈ మూవీలో స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని పేరు పెట్టారు కానీ విజయ్ గారి ది గోట్ మూవీలో కంటే అతని ప్రీవియస్ మూవీస్ అయిన తుపాకీనే 100 times బెటర్గా ఉంటుంది. అండ్ మూవీలో విజయ్ తలపతి గారి పర్ఫార్మెన్స్ వైజ్ 2 డిఫరెన్స్ లుక్స్ బాగా అనిపించింది. ఈ మూవీలో యూజ్ చేసిన డిఏజింగ్ క్రియేషన్ విజయ్ గారి లుక్స్ని ట్రోల్ చేసే విధంగా అయితే లేదు. అండ్ ఓవరాల్ మూవీలో కాస్త ఎడిటింగ్ పై దృష్టి పెడితే బాగుండేది. ఈ మూవీలో విజయ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఏ రొటీన్ స్టోరీ, ఏ ఫుల్ ఆఫ్ ల్యాగ్ సీన్స్, ఎట్ ది సేమ్ టైం సాంగ్స్, వీటిని కొంచెం ఇంప్లిమెంట్ చేసుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. And okay guys, we will meet in a next video. If you like the video, please make sure to subscribe.